మారలేదుగా రిజల్ట్ మారలేదుగా మార్పు లేదుగా టేబుల్లో లాస్ట్ ప్లేస్గా. ఓకే, సో మన ఎస్ఆర్హెచ్ టీం పర్ఫార్మెన్స్లు చూసి ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఇవ్వక తప్పలేదు. సో ముందుగా ఈ పాటను ఒరిజినల్గా రచించిన చంద్రబోస్ గారికి, అలాగే సంగీత సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ గారికి, పొరపాటున మీరు ఎప్పుడైనా మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్ వింటే మీ పాటని పొల్యూట్ చేసినందుకు క్షమాపణలు చెప్తున్నాం. సో ఒకవేళ కనుక నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ఈ ఒక చిన్న చిరునవ్వుతో ఎపిసోడ్ని వినేయండి. నచ్చకపోతే ఫోన్లో ఎస్కేపీ అనే ఆప్షన్ ఉంటే అది కూడా కొట్టేయండి. సో దేనికన్నా స్కిప్ కొట్టగలం, కానీ మన ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్లో రాహుల్ ఎమోషన్స్కి అయితే స్కిప్ కొట్టలేము. సో ముందుగా అసలు రాహుల్ లాస్ట్ నైట్ జరిగిన మ్యాచ్ ఆర్ రాదర్ డిజాస్టర్ నుంచి రికవర్ అయ్యేలో తెలుసుకుందాం. సో హలో రాహుల్, ఎట్లున్నావు? ఎట్లున్నాను? నేను ఆ మ్యాచ్ మధ్యలోనే పడుకున్నా చూడలేక. ఇట్లానే ఇది పోయిన సంవత్సరం కూడా 2020 ఎడిషన్లో కూడా అట్లానే ఒక మ్యాచ్ అట్లానే పడుకున్నాము, తర్వాత బాగా ఆడాము. సో ఆ హోప్తో నిన్న కూడా నేను మ్యాచ్ మధ్యలోనే ఓకే ఇక మ్యాచ్ అయిపోయింది అన్నట్టు మన ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మధ్యలో పడుకున్నా అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అనమాట. ఆ మ్యాచ్ చూడబుద్ధి కూడా కాలే నాకు సగం తర్వాత. ఎందుకో 2018 సీజన్లో మనం ఎప్పుడైతే ఫైనల్లో సిఎస్కేకి 178 టార్గెట్ ఇచ్చి చిత్తుగా ఓడిపోయాం చూడు, అదే గుర్తొచ్చింది నాకు. సేమ్ అదే మ్యాచ్ రిపీట్లో చూసినట్టు అనిపించింది. కానీ ఇప్పటి వరకు మన ఎస్ఆర్హెచ్ లూజింగ్ మార్జిన్స్ చూసుకుంటే ఫస్ట్ టైం వీవర్ లైక్ అవుట్ రైట్లీ బీటన్ అని చెప్పుకోవచ్చు నిన్న. అంటే ఓకే, ఏదో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత కొంచెం హోప్స్ వచ్చి ఉంటాయి ఫ్యాన్స్కి, పర్లేదు 170 మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ వీ కుడ్ డిఫెండ్ అని. బట్ నాకు తెలిసి మనీష్ పాండే ఇన్నింగ్స్ బ్రేక్లోనే చాలా క్లియర్గా ఆనెస్ట్గా చెప్పాడు ఏంటంటే మేము కొట్టాల్సిన రన్స్ కంటే ఇంకా తక్కువ కొట్టాం అనేది ఆనెస్ట్గా ఒప్పుకున్నాడు. సో నాకు అక్కడే క్లారిటీ వచ్చేసింది, ఓకే దిస్ కుడ్ బీ ఇట్ అని. సో అంటే చాలా ఆనెస్ట్గా చెప్పుకోవాలంటే ఇలా అవుట్ రైట్గా లూజ్ అయినప్పుడు అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే లూజింగ్ మార్జిన్స్ చూసుకుంటే చెన్నైలో ఓడిపోయిన మ్యాచెస్ అవన్నీ కూడా, సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ అట్లాంటి చిన్న చిన్న మార్జిన్స్ అనేవి ఎంత హర్ట్ చేస్తే టీమ్ ఛాన్సెస్ అనేవి మనకి ముందు అర్థం అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పెద్ద బ్లండర్ రాజు. మనం ముందు ఎపిసోడ్లోనే చెప్పుకున్నాం ఏంటంటే సిఎస్కే వాళ్ళ స్ట్రెంత్ బ్యాటింగ్, దాంతో వాళ్ళు నెట్కి వచ్చేస్తున్నారు. అలా మనకు క్లియర్గా కనిపిస్తుండగా ఇప్పుడు నువ్వు వాళ్ళకి కావాల్సిందే నువ్వు టాస్ గెలిచి నువ్వు వాళ్ళకి ఇస్తే ఇంకేమని చెప్పి ధోని కూడా ఎంత ఖుషిగా ఉండాను టాస్ దగ్గర. అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మన బౌలింగ్ అటాక్ ఫుల్ స్ట్రెంత్లో లేదు, భూవీ లేడు, నటరాజన్ లేడు, మనం ఆల్రెడీ వీక్గా ఉన్నాము. సెకండ్ స్పిన్నర్ కూడా సుచిత్ ఈజ్ నాట్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్, పోయిన మ్యాచ్లో బాగా వేసాడు. కానీ ఒకే ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఉన్నాడు, రషీద్ ఖాన్. నీకు పేసర్స్లో నీకు సందీప్ శర్మ ఒకే పవర్ ప్లే కింగ్, బట్ అయినా నీకు భూవీ లాంటి క్వాలిటీ పేసర్ అయితే లేడు. పోనీ జేసన్ హోల్డర్ ఉన్నా కానీ మేబీ నీకు కొంచెం ఒక బౌలింగ్ అటాక్ మంచిగా కనిపించేది. కానీ బట్ నిన్నైతే క్లియర్గా ఉండే మన వీక్ లింక్ బౌలింగ్. కానీ నువ్వు సిఎస్కే మీద ఆడుతూ నువ్వు వాళ్ళకి చేజింగ్ ఇస్తే నీకు అది కూడా బిలో పార్ టోటల్ కొడితే చివరికి నా బాధ అదే రాదు. పోనీ బ్యాటింగ్ తీసుకున్నారు కదా, పోనీ 200 కొట్టేటట్టు ట్రై చేస్తాడు అనుకుంటే మరి వార్నర్ ఫస్ట్ నుంచి బాల్ బ్యాట్ మీదకి ఈజీగా వస్తుంది, టీవీలో చూస్తేనే కనిపిస్తుంది బాల్ బ్యాట్ మీదకి ఈజీగా వస్తుంది, మంచి హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అని. అయినా కానీ తను గ్యాప్స్ సరిగ్గా కొట్టలేకపోయాడు. నీకు మరి ఏమో మాటి ఫీల్డర్ కొట్టాడు. మనీష్ పాండే ఏమో చాలా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అయితే అంటే తెలుస్తుంది, పిచ్ బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉందని తెలుస్తుంది. మనీష్ పాండే పర్ఫార్మెన్స్ కూడా అదే తిరుగుండే. సో నేను ప్రతి మ్యాచ్కి మనం మనీష్ పాండేని తిడుతున్నాం, కానీ ఈ మ్యాచ్ మాత్రం మనీష్ పాండే ప్లేడ్ గుడ్ ఇన్నింగ్స్. నువ్వు అంటే అబోవ్ యావరేజ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. ఓకే, మరీ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ కాదు. కానీ ప్రాబ్లం వచ్చేసి నీకు వార్నర్ ఎప్పుడైతే నీకు బిలో 100 స్ట్రైక్ రేట్తో మెజారిటీ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఆడాడు అక్కడే మనకు దెబ్బ కొట్టింది. సో ఒక్కసారి నువ్వు అంత బిహైండ్ వెళ్ళిపోయావంటే స్కోరింగ్ రేట్కి, నువ్వు తర్వాత ఎంత కవర్ చేసినా కానీ అది వేస్ట్. ఎందుకంటే ఒక్కసారి నీకు బాల్ వేస్ట్ అయిందంటే దాన్ని ఎప్పటికీ నువ్వు కవర్ చేయలేవు. నువ్వు తర్వాత 6 కొట్టినా కానీ ఓ బాల్ పోయింది అంతే, ఆ బాల్ మళ్ళీ వెనక్కి రాదు కదా. ఎలా అయితే సమయం వెనక్కి రాదో బాల్ కూడా వెనక్కి రాదు. సో ఒక చిన్న మాట అయితే చెప్పాలి రాహుల్ టాస్ గురించి. ఇప్పటివరకు మనం అసలు ఈ టోర్నమెంట్లో ఫస్ట్ బ్యాటింగ్ అనేది చేయలేదు. సో ఒకవేళ నిన్న వార్నర్ టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకుని అండ్ నిన్న మ్యాచ్ కూడా ఓడిపోయింటే ఇప్పటికే వార్నర్ పైన చాలామంది అనేక రకమైన విమర్శలు చేస్తున్నారు. సో నిన్న ఒకవేళ కనుక టాస్ గెలిచి చేజింగ్ చేసి ఓడిపోయి ఉంటే ఇంకా నాకు తెలిసి పాపం వార్నర్ తనకే ఇంకా ఎక్స్క్యూజెస్ ఏం చెప్పాలో కూడా ఇంకా ఏం తట్టుండవు. ఎందుకంటే లైక్ లిటరల్లీ ఇప్పుడు టీం అన్ని క్లోజ్ మార్జిన్స్తో ఓడిపోయిన తర్వాత సో బేసిక్గా ఇంకా ఎట్లాంటి టీం అయినా సరే ఒక ఫ్రెష్ మైండ్ సెట్ తోటి అప్రోచ్ అవ్వాలి, ఇంకా గేమ్ని పాతదంతా మర్చిపోదాం అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు
ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ న్యాచురల్ దట్ దే బ్యాక్ దేర్ స్ట్రెంగ్స్ విచ్ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్. సో యాక్చువల్లీ టాస్ రిజల్ట్ని నేను పెద్దగా క్రిటికల్గా చూడను, బట్ జానీ బేర్స్తో త్వరగా అవుట్ అవ్వడం అనేది కొంచెం అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవేళ బేర్స్తో కనుక కొంచెం పవర్ ప్లే తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు ఉంటే కనుక తన స్ట్రైక్ రేట్ అండ్ అలాగే తన కన్వర్షన్ రేట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. బట్ బేర్స్తో త్వరగా అవుట్ అవ్వడం అనేది కొంచెం సెట్ బ్యాక్ అయింది. అండ్ నెంబర్ 3 ప్లేస్లో మనీష్ పాండే వస్తాడా, విలియమ్సన్ వస్తాడా అని చాలామంది క్వశ్చన్ మార్క్స్ ఉండే. బట్ మనీష్ పాండే ఆటోమేటిక్గా పవర్ ప్లేలోనే బేర్స్తో అవుట్ అయ్యాడు కాబట్టి మనీష్ పాండేకి పవర్ ప్లేలో చాలా డీసెంట్ రికార్డ్ ఉంది. సో ఐ థింక్ అది కూడా కొంచెం న్యాచురల్గానే తీసుకున్న కాల్ లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ అదేదో పర్టికులర్గా విలియమ్స్ అని హోల్డ్ బ్యాక్ చేయాలి ఇంకా అనేటువంటి ఆలోచన అయితే నాకైతే కనబడట్లేదు. బట్ వార్నర్ విషయంలో ఒకటైతే చెప్పాలి, నువ్వు అన్నట్టుగానే పాపం తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇట్ వాజ్ స్ట్రగ్లింగ్ నాక్ అండ్ చాలా ఆనెస్ట్గా కూడా చెప్పాడు మ్యాచ్ అయిన తర్వాత, నా వల్లే మ్యాచ్ ఓడిపోయింది, సో ఐఎమ్ టేకింగ్ కంప్లీట్ బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్ అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. బట్ నేను గమనించినప్పుడు దగ్గర 10-15 ఆర్ నియర్లీ 10-12 వాటెవర్ నంబర్ అది చాలా వరకు వార్నర్ కొట్టిన షాట్స్ అన్నీ కూడా మొత్తం ఫీల్డర్స్ దగ్గరికి పోయినాయి. సో అంటే ఇంకా నటరాజన్, భువనేశ్వర్ కుమార్ లేకపోవడం అనేది ఖచ్చితంగా పెద్ద దెబ్బే. బట్ బ్యాటింగ్ పరంగా లాస్ట్లో కేన్ విలియమ్సన్ అండ్ కేదార్ జాదవ్ వచ్చి ఆ ఇంపెటస్ ఇచ్చినప్పుడు నీకు ఏదన్నా కొంచెం హోప్స్ వచ్చినాయా, ఓకే పర్వాలేదు ఈ స్కోర్తో ఎట్లా కొంచెం కట్టడి చేయొచ్చు అనేటువంటి నమ్మకాలు, ఆశలు ఏమైనా చిగురించినాయి ఆ టైంలో? అంటే వాళ్ళది ఆ ఎండింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఓకే మనం బౌలింగ్ వేయచ్చు, మినిమం మనం ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తే ఛాన్స్ ఉంది అనిపించింది, అది తప్ప అది విన్నింగ్ టోటల్ అయితే కాదు రాజు. ఆ పిచ్ ఎట్లా ప్లే చేస్తుందో చూస్తేనే అర్థమైపోయింది నీకు మినిమం 180 ఉండాలని. ఇప్పుడు సిఎస్కే లాంటి ఫుల్ బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీంతో 180 కూడా సరిపోదు, 200 కొట్టాలి. ఇప్పుడు మనం నిన్న మ్యాచ్లో ఒకవేళ 170 కాకుండా అటు ఇటు చేసి 185 కొట్టినా కానీ బహుశా సరిపోయి ఉండేది కాదు. 200 వెళ్ళుంటే స్కోర్ అప్పుడే మనకు ఛాన్స్ ఉండేది, అంటే విన్నింగ్ టోటల్ అని చెప్పుకునేవాళ్ళం. కానీ 170తో మ్యాజిక్లు చేసి బౌలింగ్తో గెలవచ్చు అనిపించింది. బట్ మ్యాజిక్లు చేయడానికి మన దగ్గర అక్కడ మన దగ్గర మాంత్రికులు ఎవరు లేకుండే అనమాట. ఓన్లీ ఒకే ఒక మాంత్రికుడు రషీద్ ఖాన్, తను ఒక్కడే వికెట్లు తీశాడు చూసుకుంటే. బట్ ఆ కేదార్ జాదవ్ అయితే నా ఆశ తీర్చాడు. సిఎస్కే మ్యాచ్లో లాస్ట్ బాల్ 6 కొట్టాలన్నా నేను, చేజింగ్లో లాస్ట్ బాల్ 6 కొడతాడని ప్రిడిక్ట్ చేశా, కానీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తూ అయితే కొట్టాడు. సిఎస్కే ఫ్యాన్స్కి అయితే పిచ్చి లేపించాడు. దట్ ఐమ్ హ్యాపీ. లాస్ట్ ఇయర్ మొత్తం ఒక 6 కూడా కొట్టలేదు వాళ్ళకి, సో ఇప్పుడు వాళ్ళ మీద 6 కొట్టాడు. సో కానీ కేన్ విలియమ్సన్ అయితే మళ్ళీ ప్రూవ్ చేశాడు, తను ఎక్కడ ఆడించినా ఏ రోల్ ఇచ్చినా కానీ తను బెస్ట్ ఇస్తాడు, తను అందరికంటే బాగా కూడా కొన్ని రోల్స్ చేయగలడు సర్ప్రైజింగ్లీ అని ప్రూవ్ చేశాడు అనమాట. కానీ తను నెంబర్ 4 ఆడిచ్చారనే చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనీష్ పాండే ఇప్పుడు సపోజ్ విలియమ్సనే నెంబర్ 3 ఆడి ఒకవేళ లాస్ట్ 3 ఓవర్స్ ఉన్నప్పుడు మనీష్ పాండే వచ్చుంటే మనీష్ పాండే 26 of 10 అయితే కొట్టేవాడు కాదు, ఆ స్కిల్ అయితే లేదు. సో దే టుక్ ఎ రైట్ కాల్. నాకు తెలిసి మనీష్ పాండే నెంబర్ 3కే కరెక్ట్, తన బెస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా నెంబర్ 3లోనే ఉంటాయి. విలియమ్సన్ ఈజ్ క్లాస్ అపార్ట్, సో హీ కెన్ ప్లే ఎనీవేర్. సో నువ్వు చెప్పిన మాటల ద్వారానే అర్థమైపోతుంది రాహుల్, నెంబర్ 3, నెంబర్ 4 అనేది T20 క్రికెట్లో ఎంత కీలకమైన పొజిషన్స్ అనేవి. సో ఒక్కసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అసలు ఈ సీజన్లో ఇప్పటివరకు ఏం జరిగిందని ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుంటే ఆ క్రూషియల్ నెంబర్ 3, నెంబర్ 4 ప్లేస్తో మ్యూజికల్ చైర్స్ ఆడారు. I think it is completely unacceptable in a highly competitive environment like IPL. అందులోకి విరాట్ సింగ్ లాంటి ఒక రూకీని తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేశారు. సో అబ్సల్యూట్లీ నో డిస్రెస్పెక్ట్ టు విరాట్ సింగ్ అండ్ హిస్ టాలెంట్, హీఈస్ ద జెమ్ ఆఫ్ ఎ ప్లేయర్. బట్ ఇట్లాంటి హైలీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో అట్లాంటి ప్లేయర్స్ నేను దట్ టు చెన్నై, ఐ థింక్ ప్రాబబ్లీ బై దిస్ ఎండ్ ఆఫ్ IPL ప్రతి ఒక్కరూ ఒప్పుకునే ఒక కామన్ విషయం ఏంటంటే చెన్నై వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సర్ఫేస్ టు ప్లే అని ఒప్పుకుంటారు. సో అట్లాంటి టఫెస్ట్ పిచ్ పైన నువ్వు అట్లాంటి ప్లేయర్ అంటే ఇంటర్నేషనల్గా ఇంకా ఇంటర్నేషనల్గా ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్ని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, అది కూడా సీజన్ స్టార్టింగ్లో ఓడిపోతున్న టైంలో ఛాన్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలిసి సీజన్ తర్వాత వాళ్ళు అసెస్ చేసుకున్నప్పుడు ఐ థింక్ దట్ విల్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ స్పాట్స్ అని నేనైతే అనుకుంటున్నా. సో ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ దట్ మనీష్ పాండే ఈస్ బ్యాక్ ఇన్ టు ద టీమ్. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక సిద్ధాంతాన్ని అయితే బలంగా నమ్ముతాను, లైక్ జస్ట్ బ్యాక్ యువర్ బెస్ట్ ప్లేయర్స్. ఎందుకంటే నేను ధోని కూడా ప్రజెంటేషన్లో ఒక విషయం చెప్పాడు, అంటే ఇండైరెక్ట్గా సిఎస్కే సక్సెస్కి ఏంటి అనే అటువంటి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి కామెంటేటర్ అడిగితే ధోని ఏం చెప్పాడంటే, మేము మా టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, మా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, అంటే ఇట్లాంటి విషయాలు వీలైనంత త్వరగా సార్ట్ అవుట్ చేసుకుంటే టీము అంత పర్ఫార్మెన్స్ బెటర్ ఇస్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఐ థింక్ వీ కెన్ టేక్ ఏ క్యూ ఫ్రమ్ వాట్ ధోని సెట్ దేర్. అంటే
ఇది ధోని చెప్పాడనే కాదు, ఇట్స్ వెరీ బేసిక్ థింగ్ ఇన్ T20 క్రికెట్. ఎప్పుడు నువ్వు నీ టీంలో ఉన్న బెస్ట్ 11 ఎవరనేది ఎవరైతే త్వరగా సార్ట్అవుట్ చేసుకుంటారో వాళ్ళకే రిజల్ట్స్ వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళకి అనుకూలంగా రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. అది హిస్టారికల్గా కూడా చాలా టీమ్స్ ద్వారా ప్రూవ్ అయింది. యూ కెన్ టేక్ ముంబై ఇండియన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ సిఎస్కే, ఇంకా చాలా టీమ్స్ను నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఇదే థియరీని వాళ్ళు ఫాలో అయ్యేవారు. కానీ సన్ రైజర్స్ వాళ్ళు మరి ఈ సీజన్ మేబీ అంటే లైక్ బ్రాడ్ హ్యాడిన్, టామ్ మూడీ, ట్రెవర్ బెయిలీస్, మురళీ అండ్ వివిఎస్, ఇంతమంది లెజెండరీ టీం ఉన్నా సరే వాళ్ళు ఇట్లాంటి బేసిక్ ఎర్రర్స్ చేశారంటే నిజంగా ఫ్యాన్స్కి కొంచెం జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. సో ఎనీవేస్, మనం సీజన్ అంతా రిఫ్లెక్ట్ చేసుకునేవంటే ముందు ఎస్ఆర్హెచ్కి ఇంకా కొంచెం దెర్ ఇస్ అ స్లిమ్మెస్ట్ ఆఫ్ స్లిమ్ ఛాన్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో హోప్ఫుల్లీ ప్రెడిక్షన్ టేబుల్ వేసుకుందాం అయితే రాదు. మరి ప్రెడిక్షన్ టేబుల్ అవన్నీ అనవసరం కానీ రాహుల్, బట్ నిన్న ఒక్క విషయంలో ఇప్పుడు బౌలింగ్ పరంగా కూడా నాకు ఎప్పుడు కూడా వార్నర్ యాజ్ ఎ క్యాప్టెన్గా నాకు కొన్ని విషయాల్లో నాకు ఎప్పుడు కొంచెం ఎక్కువ కామన్గా మైనస్ అనిపించే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే తను బౌలర్స్ని యూజ్ చేసే విషయంలో మాత్రం ఎందుకో కొంచెం డిఫెన్సివ్ ఉంటాడు అనిపిస్తుంది. అంటే కేన్ విలియమ్సన్ బయటికి పెద్ద అగ్రెసివ్గా కనపడ్డు, అండ్ హీస్ బై నేచర్ కూడా హీఈస్ నాట్ అ రియల్లీ అగ్రెసివ్ క్యాప్టెన్. కానీ కేన్ విలియమ్సన్ నువ్వు 2018 సీజన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే ఆ బౌలింగ్ విషయంలో ఎస్పెషల్లీ టాక్టికల్గా కానీ తను ఎట్లాంటి లైనప్ ఉన్నా సరే తను ఎంత ప్లాన్డ్గా తన టీంని నడిపించేవాడు అనేది చాలామంది చూశారు. బట్ ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు, అంటే ఇప్పుడు నిన్న విజయ్ శంకర్ని చాలాసార్లు యూజ్ చేశారు. సో నిన్నెందుకు యూజ్ చేయలేదనే క్వశ్చన్ మార్క్ కొంతమందికి వచ్చి ఉండొచ్చు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే నిన్న అసలు సిఎస్కేకి వికెట్లే పడలేదు. సో ఇప్పుడు ఏదో 1-2 వికెట్లు పడితే మధ్యలో ఏదో సరే 1-2 ఎకానమికల్ ఓవర్స్ వేసేసి కొంచెం మనకి కీ బౌలర్స్కి ఎవరికైనా లాస్ట్లో కొన్ని ఓవర్స్ సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ నిన్న అసలు వికెట్సే పడలేదు. సో వికెట్స్ పడని సందర్భంలో ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ ఎనీ సెన్స్ టు ఈవెన్ జస్ట్ బ్రింగ్ ఇన్ విజయ్ శంకర్ ఫర్ 1 or 2 ఆడ్ ఓవర్స్ అనేది. బట్ ఒక్కటేంటంటే జగదీష్ సుచిత్ ఫస్ట్ 2 ఓవర్స్లో 30 runs వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా సుచిత్ని ఇంకొక ఓవర్ ఇచ్చి మరలా 15 runs సమర్పించుకోవడం అనేది అది నిజంగా చాలా ఇబ్బంది కలిగించే విషయం. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రుతురాజ్ గైక్వాడ్. నాకు ఇప్పటి వరకు రుతురాజ్ గైక్వాడ్ ఫ్రంట్ ఫుట్ స్ట్రోక్ మేకింగ్ చూసి నేను కంప్లీట్ వావ్, హీఈస్ సమ్వన్ ఫర్ ద ఫ్యూచర్ అనుకునేవాడిని. బట్ నిన్నైతే అతని బ్యాక్ ఫుట్ స్టైల్ అండ్ అతని ఎగ్జిక్యూషన్ కూడా చూశాను. సో వన్ థింగ్ మనం ఒప్పుకోవాలి ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు మంచి టాలెంట్ని ఐడెంటిఫై చేశారు. సో లెట్స్ హోప్ రుతురాజ్ గైక్వాడ్ హ్యాస్ ఎ లాట్ ఇన్ స్టోర్ ఫర్ సిఎస్కే అండ్ ఫర్ ఇండియన్ క్రికెట్ యాజ్ వెల్. నువ్వు నెత్తి మీద పాలు పోసినట్టు చెప్పావు రాజు, అదైతే నిజమే. నిన్న చాలా డిఫెన్సివ్గా ఉండే నీకు బౌలింగ్ పర్ఫార్మెన్స్ మనది. అసలు దానికి ఫస్ట్ నిదర్శనం ఏంటంటే నీకు పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తున్నప్పుడు ఈజీగా సింగిల్స్ ఇచ్చాం మనం. సందీప్ శర్మ నీకు టైట్గా బౌలింగ్ వేస్తుంటే ఏముంది, నీకు లాంగ్ ఆన్ పెట్టుకొని బౌలింగ్ వేస్తున్నాడు సందీప్ శర్మ నీకు పవర్ ప్లేలో. పవర్ ప్లే కింగ్ సందీప్ శర్మ. అట్లాంటి సందీప్ శర్మ చేత వికెట్స్కి అటాక్ చేయాలి కానీ అంతేగాని రన్స్ బచాయించడానికి అక్కడే నువ్వు ఈజీగా సింగిల్ ఇచ్చేస్తే మరి ఇక సెటిల్ అవ్వరా బ్యాట్స్మెన్, ఇక వికెట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. అసలు అది చాలా డిసప్పాయింటింగ్ ఉండే మరి అది అంత. అంటే మ్యాచ్ అసలు అంటే సన్ రైజర్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మామూలుగా ఎట్లుంటుంది అంటే నీకు ఇట్లా ప్యాక్ ఆఫ్ డాగ్స్ లాగా ఉంటారు, నీకు ఇట్లా రెడీగా ఉంటారు వికెట్ ఎప్పుడు తీద్దామా అది ఇది అన్నట్టు. నీకు బాగా టైట్గా నీకు రన్స్ ఇవ్వకుండా సింగిల్స్ ఇవ్వకుండా. నిన్న అయితే అట్లా లేకుండే, చాలా మనం భయపడుతూ కాన్ఫిడెన్స్ లేకుండా బౌలింగ్ వేసినట్టు అనిపించింది. సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ వేసినప్పుడు అయితే ఇప్పుడు వికెట్ మాత్రం ఖచ్చితంగా పడదన్నట్టు అనిపించింది. ఖలీల్ కూడా నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించాడు. మరి అంటే వీటన్నిటికీ అంటే ఆల్రెడీ బౌలర్స్ అంత తోపుగా వేయనప్పుడు నువ్వు ఫీల్డ్ కూడా డిఫెన్సివ్ పెడితే ఇంకా నీకు ప్లేయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆపోజిషన్. ఎస్పెషల్లీ సిఎస్కే లాంటి డెప్త్ ఉన్న బ్యాటింగ్ లైనప్ అయితే వాళ్ళకి ఈజీగా తెలుసు. ఓకే ఫస్ట్ ఆపుకున్నారు, సందీప్ శర్మ వికెట్ ఇవ్వద్దు అనుకున్నారు, మంచిగా సింగిల్ తీశారు ఈజీగా. స్కోర్ బోర్డ్ అటు ఇటు తిరుగుతుండే, తర్వాత నీకు ఛాన్స్ దొరికింది అందరు అటాక్ చేసి పడేశారు. నీకు రషీద్ ఖాన్ని కూడా వాళ్ళు అటాక్ చేశారు. అంటే రషీద్ ఖాన్ వికెట్లు ఎందుకు వచ్చాయంటే ప్రాబ్లీ వాళ్ళు అటాకింగ్ మోడ్లో ఉండే కాబట్టి వికెట్లు వచ్చినాయని చెప్పుకోవచ్చు. నీకు అంటే సిఎస్కే వాళ్ళకు ఒకటి ఉందిలే, మనం రషీద్ ఖాన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం సన్ రైజర్స్. రషీద్ ఖాన్ ని బెస్ట్ ఆడిన ఐపీఎల్ టీమ్ అది సిఎస్కేనే. వాళ్ళు నీకు ఎప్పుడైనా రైనా కానీ నీకు రాయుడు కానీ నీకు మిడిల్ ఆర్డర్లో వాళ్ళు ఎప్పుడు నీకు రషీద్ ఖాన్ చాలా బాగా ఆడతారు. నిన్న గైక్వాడ్ కూడా చాలా బాగా ఆడాడు రషీద్ ఖాన్. నీకు వాళ్ళు ఆఫ్ కోర్స్ వికెట్ తీశాడు రషీద్ ఖాన్, రివెంజ్ తీసుకున్నాడు. ఆల్ ఇన్ ఆల్ నిన్న డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ రాదు. అంటే మనకు ఛాన్సే లేకుండే. మనం ఎప్పుడైతే 170 కొట్టామో అక్కడే మనం మ్యాచ్ ఓడిపోయామని చెప్పేసి బాగా నీకు బాడీ లాంగ్వేజ్లోనే తెలిసిపోయినట్టు అనిపించింది. నువ్వు చెప్పావు చూడు, మనీష్ పాండే ఎప్పుడైతే ఇంటర్వ్యూలో చెప్పాడు అని, అక్కడే వాళ్ళకి తెలుసు, టీం మేనేజ్మెంట్కి తెలుసు, ఓకే చలో మనం తక్కువ కొట్టాము, అండర్ పార్ స్కోర్ ఉంది, మనం డిఫెండ్ చేయలేమేమో అని వాళ్ళు అనుకున్నారు. అలానే బౌలింగ్ వేసాం.
అవును రాహుల్, దానికి ఒక బౌలింగ్ ఆస్పెక్ట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏదైనా యాడ్ చేయాలంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు సందీప్ శర్మ ఫస్ట్ 2 ఓవర్స్ వేసి 11 రన్స్ ఇచ్చాడు. అండ్ తన జనరల్గా ఇప్పుడు దీపక్ చహర్ని ఎట్ సిఎస్కే వాళ్ళు ధోని ఎట్లా యూస్ చేస్తారో మనం చూసాం. సాధారణంగా తనకి కొద్దిగా స్వింగ్ లభించినా ధోని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను 3 ఓవర్స్ అయితే పక్కా వేపిస్తాడు. 4th ఓవర్ డిపెండ్స్ ఆన్ ద రిథమ్ దీపక్ చహర్ ఇస్ ఇన్. ఒకవేళ వికెట్లు తీస్తూ మంచి రిథంలో ఉండి అక్కడ వల్నరబుల్ బ్యాట్స్మెన్ ఉన్నారనుకుంటే ధోని విల్ గో ఫర్ స్ట్రేట్ 4th ఓవర్ కూడా తనతో వేయించేస్తాడు స్టార్టింగ్లోనే. కానీ నిన్న చూసాం అంటే ఇప్పుడు సందీప్ శర్మ 2 ఓవర్స్ వేసాడు, 11 రన్స్ ఇచ్చాడు. అంటే తెలుస్తుంది లైక్ హీఈస్ గెటింగ్ ఏ లిటిల్ టైట్, కొంచెం బాగానే వేస్తున్నాడు. అట్లీస్ట్ బ్యాట్స్మెన్కి మరీ కొట్టుకునేంత టైప్ ఆఫ్ బాల్స్ అయితే వేయట్లేదని తెలుస్తుంది. తనకి స్ట్రైట్ 3rd ఓవర్ ఇవ్వకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సిద్ధార్థ్ కౌల్ని మళ్ళీ బౌలింగ్ తీసుకొచ్చారు. సో సిద్ధార్థ్ కౌల్ ఫస్ట్ ఓవర్ 12 రన్స్ వెళ్ళినాయి. సో ఈ గేమ్లో ఒక చిన్న ఓవర్ వల్ల మొమెంటం అనేది ఎంత షిఫ్ట్ అయిపోతుంది అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ వికెట్స్ పోనప్పుడు బ్యాట్స్మెన్ ఇంకా ఫియర్లెస్గా ఆడతారు, ఎందుకంటే దే హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ది పవర్ ప్లే. సో పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ వచ్చేసిన తర్వాత వికెట్స్ ఒకవేళ 1-2 పోయినా ద రెస్ట్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ కెన్ ప్లే వితౌట్ ఎనీ ప్రెషర్, ఎందుకంటే ఆల్రెడీ పవర్ ప్లేలో కొట్టేశారు కాబట్టి వాళ్ళు రిలాక్స్డ్గా ఆడుకోవచ్చు. సో అండ్ అలాగే సిఎస్కేకి ఏదన్నా ఒక కొద్దిగా చిన్న వీక్నెస్ ఏదైనా ఉంది బ్యాటింగ్లో అంటే సురేష్ రైనా అండ్ అంబటి రాయుడు వాళ్ళిద్దరూ కూడా ఐపీఎల్కి ముందు హెవీగా పెద్ద క్రికెట్ అయితే ఆడలేదు. అంబటి రాయుడు లైక్ హీస్ ప్లేయింగ్ డొమెస్టిక్ క్రికెట్ అండ్ ఆల్, బట్ తను కూడా అంత రెగ్యులర్గా అయితే ఆడలేదు. అండ్ అంబటి రాయుడుకి ఫిట్నెస్ ఇష్యూస్ కూడా కొద్దిగా ఉన్నట్టు మనకి కొన్ని మ్యాచెస్ ద్వారా తెలుస్తున్నాయి. బై ఫిట్నెస్ ఐ మీన్ సమ్ హ్యామ్స్ట్రింగ్ ఇష్యూస్. సో బేసిక్గా నాకు తెలిసి నిన్న చూసాము సురేష్ రైనా కూడా లాస్ట్లో ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు యాక్చువల్లీ సిఎస్కే వాళ్ళు ఇంకా ముందుగానే మ్యాచ్ ఫినిష్ చేయాలి, కానీ అక్కడి వరకు తీసుకొచ్చారు 17th ఓవర్ 18th ఓవర్ వరకు. బట్ మనకు ఒక్కటైతే అర్థమైంది నేను మ్యాచ్లో, సురేష్ రైనా కొంచెం అంత టచ్లో లేడు, అంత పాత సురేష్ రైనా అయితే కాదు బ్యాటింగ్ పరంగానే మనకు అర్థమైంది. సో ఒకవేళ కనుక స్టార్టింగ్లో కొంచెం ఎర్లీ వికెట్స్ తీసుంటే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అనేది పెట్టుండొచ్చు. ఇప్పుడు ధోని, రైనా, అంబటి రాయుడు వీళ్ళ వరకు బ్యాటింగ్ ఒకవేళ కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ టైంలో రషీద్ ఖాన్ ఓవర్స్ ఏదైనా ఉండుంటే కనుక కొద్దో గొప్ప ఏదో 1% అన్న ఛాన్స్ ఉండేది. బట్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫాఫ్ డూప్లెసీ మనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్. వార్నర్ విషయంలో అయితే ఒకటి చెప్పాలి, యూ కెనాట్ నిక్ నైట్ కామెంటరీలో ఏం చెప్పాడంటే యూ కెనాట్ అక్యూజ్ వార్నర్ ఫర్ నాట్ ట్రయింగ్. లైక్ తను చాలా ట్రై చేశాడు. సో ఇంకా ఒకసారి అయితే పాపం తను షాట్ కొట్టి ఫీల్డర్కి వెళ్ళిపోగానే, సాధారణంగా మనం గల్లీ క్రికెట్ ఆడినప్పుడు చిన్నప్పుడు అవుట్ అంటే లేదు అవుట్ కాదని బ్యాట్ లాగేసుకుని కింద యూనో పడి దొల్లేస్తారు చూడు. సో ఇది ఒక విధంగా వార్నర్ ఒక బాల్ అయితే అలాగే నిజంగా కింద పడి దొల్లేశాడు. ఇంకా ఏం చేయాలరా బాబు, కొడతాను నా వల్ల కావట్లేదు అనిపించింది. కానీ నాకు వార్నర్ ఎక్కడ కొంచెం నిన్న బ్యాటింగ్ పరంగా ఎందుకు అట్లా జరిగింది అని నాకు ఒకసారి నేను అనుకుంటే నాకు అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే, తను హీ వాజ్ ట్రయింగ్ టు హిట్ ద బాల్ ఎ లిటిల్ టూ హార్డ్ అనిపించింది. దానికి ప్రూఫ్ ఏంటంటే ఒక ఫుల్ టాస్ వేస్తారు, ఐఎమ్ నాట్ షూర్ హూ ద బౌలర్ వాజ్, ఎవరో ఒక ఫుల్ టాస్ ప్యాడ్స్ మీదకి వేస్తాడు. జనరల్గా వార్నర్ లాంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్కి ఫుల్ టాస్ ప్యాడ్స్ మీదకి వచ్చిందంటే ద బాల్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద గ్రౌండ్, 6 బాల్ అది. కానీ అట్లాంటి బాల్ని కూడా సింగిల్ వస్తుంది అంటే యూ కుడ్ సీ వార్నర్ బ్యాట్ స్వింగ్ అనేది చాలా గట్టి కొడతాడు. ఆ బాల్ని గట్టి కొట్టేసరికి పోయి డీప్ స్క్వేర్లో సింగిల్ వచ్చింది అనమాట ఆ బాల్. సో అదొక షార్ట్ ప్రూఫ్. అండ్ ఇంకా వార్నర్ హైలైట్స్ రీల్ నిన్న చూస్తే మీకు అర్థమైపోతుంది, అంటే బాల్ వచ్చే ముందే హీ వాజ్ ట్రయింగ్ టు రియాక్ట్ వే టు ఎర్లీ. సో ఫాఫ్ డూప్లెసీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ప్లే చూసుకుంటే నెమ్మదిగా బాల్ని నీట్గా స్కిడ్ అయ్యి బ్యాట్ మీద వరకు రాణిస్తున్నారు. ప్లేస్మెంట్ ఎక్కడుందో చూస్తున్నారు, బాల్ని అక్కడ పెడుతున్నారు. ఐ థింక్ వార్నర్కి కూడా తెలుసు లైక్ హీ ఈజ్ సమ్వన్ లైక్ యూనో హూ ఈస్ బీన్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో హోప్ఫుల్లీ మరి ముందున్న గేమ్స్లో పాత వార్నర్, ది ఫియర్లెస్ వార్నర్ని చూస్తారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని మనందరం కోరుకుందాం. సో ఇంకా ఫైనల్గా మరి ఇంకొక కష్టతరమైన విషయం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే సిఎస్కేతో అదే స్టేడియంలో మళ్ళీ మ్యాచ్ ఉంది. సో నీకేమైనా కొద్దిగైనా హోప్స్ ఉన్నాయా ఈసారి కొంచెం రిజల్ట్ ఆపోజిట్ అవుతుందని? ఏమో రాజు, అప్పటి సంగతి మనకు తెలియదు, కానీ నెక్స్ట్ అయితే మనకి ఇదేంటి రాజస్థాన్ రాజుతోంది. సో అది నిన్నటి మ్యాచ్ లాగా కాదు, అది కొంచెం ఈజియర్ మ్యాచ్. అది రాజస్థాన్ వాళ్ళకి ప్లేయర్సే లేరు. సో ఆ మ్యాచ్లో అయినా మన వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నా. మరి చేంజెస్ ఏమైనా చేయొచ్చా అనుకుంటే నాకైతే ఏం ఆబ్వియస్ చేంజెస్ చేయాలి అయితే ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ భూవీ ఫిట్ అయితే భూవీ వచ్చేస్తాడు సందీప్ శర్మ బదులు, ఆర్ మేబీ భూవీ అండ్ సందీప్ శర్మ ఇద్దరు ఆడే ఛాన్స్ ఉంది. మేబీ తను సిద్ధార్థ్ కౌల్ బదులు భూవీ రావచ్చు. అది ఒక్క చేంజ్ తప్ప
ఇంకేం కనిపించలేదు. మేబీ సమద్ ఫిట్ అయితే సమద్ని మరి విజయశంకర్ ప్లేస్లో తెస్తారా అనేది చూడాలి మరి, అంతే. అవును రాహుల్, సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి ఉన్న ఒకే ఒక హోప్, ఒకే ఒక చిన్న పాజిటివ్ విషయం ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు ఆడబోయే టీము వాళ్ళు కూడా మనలాగే టేబుల్ ఆఖరిలో మునిగిపోయి ఉన్నారు. సో అట్లీస్ట్ అట్లాంటి టీం పైన అయినా కొంచెం అరవీర భయంకరమైన పర్ఫార్మెన్స్ ఏదైనా ఇచ్చి కొంచెం సీజన్ ఫార్చ్యూన్స్ ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి మరి. ఎందుకంటే ఒక ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న టీంకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ నథింగ్ టు లూజ్ అనే యాటిట్యూడ్తో ఆడొచ్చు. ఇంకా సరేరా బై పోతే పోయింది, ఇంకా మన ప్లేయర్స్కి పోము పెట్టము, అరే బేర్స్తో వార్నర్ పోయి దంచండ్రా పోయి అసలు ఏం పట్టించుకోకండి, జస్ట్ వాచ్ ద బాల్, డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ప్లేయర్ వెదర్ ఇట్ ఈస్ కగిసో రాబడా జస్ప్రీత్ బుమ్రా, జస్ట్ గో స్మాష్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ అని ఫియర్లెస్ అప్రోచ్తో ఆడితే అట్లీస్ట్ ఏదైనా లక్కు కూడా కలిసి వచ్చి కొంచెం ఒక 2-3 రిజల్ట్స్ నెక్స్ట్ 3-4 మ్యాచెస్లో ఏదైనా 2-3 రిజల్ట్స్ మన ఫేవర్లో వస్తే ఆ ప్లే ఆఫ్ స్పాట్కి ఏదో ఇంకా ఆరిపోతున్న దీపంలాగా లాస్ట్లో మిడిమిడి అంటే ఏదన్నా కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి కూడా ఇంకా ఓవర్ కాషియస్గా ఓవర్ డిఫెన్సివ్గా ఆడుతూ అనవసరమైన ఎక్స్పెరిమెంట్లు చేస్తే మాత్రం ఇంకా బ్యాగులు సర్దుకుని ఇంకా హ్యాపీగా సీజన్ బయటికి వీలైనంత త్వరగా వెళ్ళిపోతారని అయితే సంకేతం వస్తుంది ఆల్రెడీ. బట్ యా, ఎనీవేస్ లెట్స్ హోప్ అండ్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో ఎందుకు సిఎస్కేకి ఆర్ఆర్కి అంత డిఫరెన్స్ ఉందంటే సిఎస్కే ఐ థింక్ మేడ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ చేంజెస్ దిస్ సీజన్ అండ్ ఎస్ఆర్హెచ్ మేడ్ ది మోస్ట్ నెంబర్ ఆఫ్ చేంజెస్ దిస్ సీజన్. అండ్ ఆ మోస్ట్ నెంబర్ ఆఫ్ చేంజెస్ కూడా చాలా రియాక్టివ్ చేంజెస్. సో చాలామంది ఎక్స్పర్ట్స్ బలంగా నమ్మే ఒక సిద్ధాంతం ఏంటంటే నువ్వు రెడ్ బాల్ క్రికెట్లో రియాక్టివ్ చేంజెస్ చేయాలి, కానీ వైట్ బాల్ క్రికెట్లో యూ ఆల్వేస్ హ్యావ్ టు బి ప్రోయాక్టివ్ అండ్ యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ హౌ players like Rohit Sharma or someone like MS or someone like Ian Morgan trusts his players and backs them. So yeah, so ఇట్లాంటి విషయాల గురించి చాలా లోతుగా మనం హోప్ఫుల్లీ ప్రాబబ్లీ సీజన్ ఎండ్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడొచ్చు. బట్ యా, ఫర్ నౌ అయితే ఇంక అంతే. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎక్కువగా ఆశలు అయితే పెంచుకోకండి. హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ ఏదైనా కొంచెం ఫార్చ్యూన్స్ చేంజ్ అయితే అప్పటి నుంచి మన ముందున్న మ్యాచెస్ని కన్సిడర్ చేసుకుని ఇంకా ఎట్లా ఉంటుంది అనేది చూడొచ్చు. బట్ యా, దిస్ ఇస్ ఎ ర్యాప్ ఫర్ నౌ. సో ముందుగా మీకు ఎవరికైనా కనుక ఫస్ట్లో నేను పాడిన పాటకి సంబంధించి మీకు ఏదైనా మంచి మెమరీస్ ఉండి ఆ మెమరీస్ని నేను పోగొట్టి చెడిపేసి ఉండి పొల్యూట్ చేసి ఉంటే కనుక దయతో క్షమించండి. సో యా, మా పాడ్కాస్ట్ గురించి ఇంకా మీకు ఎక్కువగా తెలుసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా ఈ ఎపిసోడ్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాం. సో దాంట్లోకి వెళ్ళి యూ కెన్ రీడ్ మోర్ అబౌట్ అస్ అండ్ యూ కెన్ ఆల్సో సపోర్ట్ అవర్ పాడ్కాస్ట్ దేర్. అండ్ ఇంకా మీకు ఈ ఐపీఎల్లో స్పెషల్గా ప్రతి వీక్ జరుగుతున్న ఐపీఎల్ ట్రెండ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గురించి చదవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము క్రికెట్ నగరం న్యూస్ లెటర్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేసాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డ్రాప్ యువర్ మెయిల్ ఐడీస్ ఆన్ ఎనీ ఆఫ్ అవర్ సోషల్ మీడియా ఛానల్స్. విల్ సెండ్ యూ ద క్రికెట్ నగరం న్యూస్ లెటర్. ఇట్స్ నాట్ ఎ పెయిడ్ థింగ్, అది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చెప్పండి. మరలా మనం నెక్స్ట్ వీకెండ్ రివ్యూ అండ్ మరలా మన నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ ఇంకా పెద్ద ఎక్కువ రోజులు కూడా లేవు. సో యా, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ ప్లీజ్ టేక్ గ్రేట్ కేర్ ఆఫ్ యూ అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ members. So until next time, this is Raju and Rahul signing off.